బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ కార్పొరేటర్ కురగంటి సతీష్ వ్యవస్థాపకులుగా స్థాపించిన స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక 25వ డివిజన్ కంచమర్తి వారి వీధిలో అగర్వాల్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 250 మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని గూడ మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు తదితరులు సందర్శించి స్ఫూర్తి ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా బొమ్మల దత్తు మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ గా పనిచేసిన కురగంటి సతీష్ స్ఫూర్తి ఫౌండేషన్ స్థాపించి పేదలకు మంచి సేవలు అందిస్తున్నారన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కూరగంటి మాట్లాడుతూ పేదలకు నిరంతరం అందుబాటులో ఉంటూ తమ వంతుగా సేవలు అందిస్తున్నామన్నారు. ఈ కంటి వైద్య శిబిరం ద్వారా 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మందులు, డ్రాప్స్, కళ్లజోళ్లు కూడా ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కూరగంటి ఈశ్వరి, బీజేపీ మండల అధ్యక్షుడు కమలేష్ జైన్, కూటమి నాయకులు హీరా చంద్ జైన్, కాశీ విశ్వనాథ్, సుబ్రహ్మణ్యం, నల్లం ఆనంద్, చొక్కాకుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ కూరగంటి సతీష్ గారు స్ఫూర్తి ఫౌండేషన్ అని ఒకటి ఏర్పాటు చేసి ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క రాజమండ్రిలో ఈ మెయిన్ రోడ్డుకి సంబంధించిన ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. పేద ప్రజలకి కంటికి సంబంధించి కనీసం డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉంటే ప్రస్తుతం ఆయన ఒక మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ అందరికీ కూడా కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఎవరైనా సరే 10 మందికి ఉపయోగపడే విధంగానే ఉంటారు. దానికి నానుడే ఈ కూరగంటి సతీష్ గారు. వీరు ఇక్కడ గతంలో కార్పొరేటర్గా పనిచేశారు. అలాగే వివిధ హోదాల్లో భారతీయ జనతా పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా మరిన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి సతీష్ గారికి, ఇక్కడ స్థానిక మండలాధ్యక్షులు కమలేష్ జైన్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. 25వ డివిజన్ నందు స్ఫూర్తి ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ ప్రారంభించి ఎవరైతే కంటి వైద్యం అవసరం ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని నిర్వహించడం జరుగుతుంది. ఈవేళ ప్రముఖ అగర్వాల్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ రావడం జరిగింది. ఎవరైతే కంటికి సంబంధించి ఎవరికైతే కళ్ళజోళ్ళు పడతాయో వాళ్ళ కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుద్ది. వాళ్ళకి మందులు కానీ డ్రాప్స్ కానీ వాళ్ళకి ఏదైనా అవసరమైతే అవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా అగర్వాల్ హాస్పిటల్స్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ చాలామంది స్థానిక పెద్దలందరూ కూడా ట్రస్ట్ తరపున సహకారం చేస్తున్నారు. ఇది స్ఫూర్తి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. అందరూ సహకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.